తన భార్య చావు కారణమైన ఒక పెద్ద కొండను ఈ ఫోటోలు కనిపించే అతను ఏం చేశాడు తెలుసా? బీహార్ స్టేట్ లో ఉన్న ఇతని పేరు దశరథ్ మాంజీ. 1959 లో తన భార్య అయిన దేవికి తలనొప్పి ఎక్కువై టౌన్ లో ఉండే హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే దారిలో ఒక పెద్ద కొండ అడ్డం ఉంది. ఈ కొండ చుట్టూ చుట్టేసి వెళ్తే హాస్పిటల్ కి 55 కిలోమీటర్లు పెరుగుతుంది. ఇంకా వేరే దారి లేకపోవడంతో కొండ చుట్టూ వెళ్తున్నారు. ఇంకప్పుడే సడన్ గా ఆమెకు తలనొప్పి ఎక్కువై బ్లడ్ ప్రెషర్ పెరిగి దారిలోనే చనిపోయింది. ఇంకా బాధను తట్టుకోలేక చాలా రోజులు ఏడ్చి నా భార్య చావు కారణమైన కొండను రెండుగా చిలుస్తా అని ఒక సుత్తి ఒక ఉలి తీసుకొని ఆ కొండను పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. అది చూసి చాలా మంది వీడికి పిచ్చి పట్టిందని నవ్వారు. లోకల్ గా ఉండే సర్పంచులు, గ్రామ పెద్దలు కొండ తవ్వడం ఆపమని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఎంత ఎండలో అయినా, ఎంత వర్షం చలిలో అయినా, తినడానికి తిండి, బ్రతకడానికి డబ్బులు లేకపోయినా అతని పని ఆపలేదు. అలా ఆ కొండని కొట్టడం 1960లో స్టార్ట్ చేసి 22 సంవత్సరాలకి అంటే 1982లో పూర్తి చేసి రోడ్ లాగా చేశాడు. దాంతో ఆ విలేజ్ నుంచి టౌన్ హాస్పిటల్ కున్న దూరం 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఇక అతన్ని పిచ్చోడు అని నవ్విన జనమే అతను వేసిన రూట్ నుంచి హాస్పిటల్స్ కు ఏం ప్రాబ్లం లేకుండా నడిచారు. తర్వాత ఇతను చేసిన ఈ పని మన భారతదేశం గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డుని ఇచ్చింది. అలా 22 సంవత్సరాలు ఆపకుండా కొండని రెండుగా చీల్చిన ఇతని సంకల్పం మనలో చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్.